మల్చింగ్ పేరుతో మాయ చేస్తున్నారు. రైతులకు అందాల్సిన లక్షల రూపాయల సబ్సిడీని బినామీ పేర్లతో నొక్కేస్తున్నారు. ఏకంగా పరదాలు, పరికరాలు సరఫరా చేసే కాంట్రాక్టర్ పేరు కూడా లబ్ధిదారుల లిస్టులో చేరిందంటే మాయాజాలం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. లేని సర్వే నెంబర్లు సృష్టించి ఆ భూముల్లో సాగు కోసం వాడిన పరికరాలకు సబ్సిడీ ఇచ్చినట్టు దొంగ లెక్కలు రాశారు వరంగల్ జిల్లా ఉద్యాన విభాగం అధికారులు. మిర్చి సాగు ఎక్కువగా ఉండే వరంగల్ జిల్లాలో రైతులకు సాగు పరికరాల సబ్సిడీ పేరుతో భారీ గోల్మాల్ జరిగింది. కలుపు పెరగకుండా, మిరప మొక్కల వేళ్లు దెబ్బతినకుండా మల్చింగ్ పేరుతో సాళ్ల మీద పరదాలు వేస్తారు. ఈ విధానాన్ని ప్రోత్సహించేందుకు పరదాల కొనుగోలు కోసం సబ్సిడీ ఇస్తోంది ప్రభుత్వం. ఇక్కడే దొంగ రైతుల పేర్లు పెట్టి లేని భూములు సృష్టించి లక్షలకు లక్షలు నొక్కేస్తున్నారు అధికారులు. రేగొండ మండలం కనపర్తిలో సంజీవరావు అనే రైతు మిరప పంట సాగు చేశాడంటూ ఆయన పేరుతో 16,000 సబ్సిడీ డ్రా చేశారు. కానీ చెప్పిన సర్వే నంబర్లో అసలు మిరప పంటే వేయలేదు. అలాగే 40/B సర్వే నంబర్లో కిషన్ రావు అనే రైతు మల్చింగ్ పద్ధతిలో మిరప సాగు చేశాడంటూ ఇంకో 16,000 డ్రా అయ్యాయి. అక్కడ అసలు 40/B సర్వే నెంబర్ లేనేలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అధికారుల మాయాజాలానికి అంతే లేదు. భూమి ఒకరి పేరుతో ఉంటుంది, సబ్సిడీ ఇంకొకరి పేరుతో వస్తుంది. కొన్ని చోట్ల భూమి, పంట అంతా మిథ్య అన్న రేంజ్లో సబ్సిడీలు మింగేశారు. మల్చింగ్ కవరింగ్ లో గవర్నమెంట్ అసలు సబ్సిడీ అనేది ఇవ్వట్లేదు. అందులో ఇచ్చినా కూడా లంచాలకే సగం పోతుంది. అసలు చిన్న రైతుకు అనేది ఎలాంటి వారికి కూడా ఇస్తలేరు, పెద్ద రైతులకే ఇస్తున్నారు. చిన్న రైతులు అనేది ఎప్పుడు పట్టించుకోవట్లేదు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో మల్చింగ్ పద్ధతిలో మిర్చి సాగు చేసిన 125 మందికి 13 లక్షల రూపాయల సబ్సిడీ ఇచ్చినట్టు రికార్డుల్లో ఉంది. అలాగే 2014-15లో 30 లక్షలు ఇచ్చినట్టు లెక్కలు రాశారు. ఇందులో రైతులకిచ్చిన దానికంటే ఉద్యాన విభాగం అధికారులు నొక్కేసిందే ఎక్కువగా ఉందన్న ఆరోపణలున్నాయి. కాకపోతే మల్చింగ్ ఇవ్వాలని చాలా కోరుకుంటారండి. ఇప్పుడు ఏమైనా డబ్బుకే లోపడుతున్నారండి, లంచాలు బాగా తినమరుగుతున్నారండి. ఏ చిన్న విఆర్ఓ కానీ ఎవరు కానీ చిన్న ఏ జాబర్ కానీ లంచం లేని ఏ పని చేస్తలేరండి. మల్చింగ్ పరదాలను రైతులు తమకు నచ్చిన కంపెనీ నుంచి కొనుగోలు చేయొచ్చు. కానీ ఇక్కడ మాత్రం 60% కొనుగోళ్లు ఒకే కంపెనీ నుంచి జరిగాయి. ఆ కంపెనీ సామాగ్రినే కొనమని అధికారులు బలవంతం పెడుతున్నారు. ఈ అవకతవకలపై ఫిర్యాదులు పెరిగిపోవడంతో విచారణ కమిటీ వేసింది ప్రభుత్వం. కమిటీ దర్యాప్తులో వాస్తవాలు బయటపడతాయో లేదో చూడాలి.